chapter 5 verse 35. ఈ ఉదయకాలపు ధ్యానము కొరకై యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూసుకుందాం. 5:35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. These words are spoken by the Lord as a testimony of the life of John the Baptist. ఈ యొక్క మాటలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో యోహాను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యముగా మనం చూడవచ్చు. Lord Jesus himself is telling about John the Baptist that he is a burning and a shining lamp. యేసుక్రీస్తు ప్రభువారు తానే బాప్తిస్మిచ్చి యోహాను ప్రకాశించుచున్న మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుగా సాక్ష్యమిస్తున్నారు. John the Baptist was burning with passion and he was shining out for truth. బాప్తిస్మిచ్చి యోహాను ఆశతో మండుచు ఇదిగో సత్యం విషయమై ప్రకాశిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. If we look at John the Baptist's life, he lived a very dedicated, sacrificed life for the Lord. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రభు కొరకు ఎంతో ఆశతో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు. We know the kind of life he lived. ఆయన జీవించిన జీవితం మనం ఎరుగుదాం. He did not have a great food. ఆయనకు తినేటువంటి ఆహారం అంత గొప్పదేమి కాదు. He lived in wilderness, away from all community living. అందరితో కాకుండా, సమాజంలో కాకుండా అరణ్యములో నివసిస్తూ వచ్చాడు. His clothing was not great. అతడు వేసుకున్నటువంటి దుస్తులు అంత గొప్పవి కాదు. And he lived only for a single purpose in his life. తన జీవితంలో ఒకే ఒక ఉద్దేశం కొరకై జీవిస్తూ వచ్చాడు. His ministry duration was very short, but he was very effective. తాను పరిచర్య చేసినటువంటి దినాలు అతి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో ప్రభావవంతంగా ఉంటున్నాయి. He only lived as a forerunner of Christ's ministry. క్రీస్తు ప్రభువారికి ముందు పరిచర్య జరిగించిన వారంగా గమనించగలం. If there was only one reason that he lived for, that is to introduce Christ. ఆయన జీవించిన దానికి ఒకే ఒక ఉద్దేశము, గురి ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేయటం. All his disciples also he sent to Jesus and said, please go follow him. యోహాను యొక్క శిష్యులను కూడా ప్రభు వారి చెంతకు పంపించి యేసు ప్రభు వారిని వెంబడించమని చెప్పాడు. His lifestyle, his ministry, everything was to glorify Christ and Christ alone. ఆయన జీవిత శైలి కానివ్వండి, ఆయన చేసిన పరిచర్య కానివ్వండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మహింపరచడానికే జరిగిస్తూ వచ్చాడు. If at all we have to define his life, we can probably tell through two things that he spoke. ఆయన యొక్క జీవితాన్ని ఒకవేళ మనము నిర్వచనం చెప్పుకోవాలంటే రెండు రకాలుగా చూడవచ్చు. One was, he said about the Lord Jesus, I am not even worthy to untie his shoelace. ఒకటిగా మనం ఏమనుకోవచ్చు, చెప్పిన మాట మనకు గుర్తుంది కదా, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అన్నాడు. And second thing is, he said, he must increase, I must decrease. రెండవదిగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. In that whole life's journey, he lived such a dedicated or a committed life that the Lord Jesus, talking about him, said, there is no greater man born of a woman than him. తన జీవితంలో జీవించిన దాని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమనంటే, స్త్రీలు కనిన నరుల్లో యోహాను కంటే గొప్పవాడు లేడు. He was just 6 months older than the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలలు వయసు ఎక్కువ ఉన్నది. He did not waste a day also in his life. తన జీవితంలో ఒక్క దినాన్ని కూడా వ్యర్థం చేయలేదు. He pursued his calling and his mission was to call out for repentance. దేవుడు తనకిచ్చినటువంటి పరిచర్యను ఎంతో నమ్మకముగా జరిగించాడు. అనేకులను మారు మనసు పొందటం కొరకై పిలిచాడు. He was such a great testimony in that land that kings were afraid of him. తన సాక్ష్యం ఎంత గొప్పదనంటే రాజులు కూడా తన గురించి భయపడ్డారు. This aspect of burning and shining is very interesting aspect for us to look at briefly today. ఈ ఉదయకాలమందు మండుచు ప్రకాశించుచున్నటువంటి ఈ వ్యక్తిని గురించి మనము ధ్యానం చేయడం ఎంతో ఆసక్తికరం. I will not take a long because we already had a message through brother Ramesh. రమేష్ సహోదరులు
ఇప్పటికే సాక్ష్యం పంచుకున్నారు కాబట్టి ఎక్కువ సమయం కాకుండా చూద్దాం. You know, burning is always about us going through an experience. మండటం అంటే మన యొక్క అనుభవంకి అది సూచిస్తుంది. It's not torching others, it's burning inside. ఇతరులను శ్రమ పెట్టడం కాదు, హింసించడం కాదు, మనల్ని మనం లోపల మండటం. You know, there is so much of persecution outside. బయట ఎంతో హింసలు ఉన్నాయి మనకు తెలుసు. You know, people who are torched for Christ, they gladly burnt for the Lord. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య నిమిత్తమై ప్రభువు కొరకై హింసింపబడినటువంటి వారు తమంతట తాము మండిపోవడానికి లేదా కాలిపోవడానికి వారు ఇష్టపడ్డారు. Do you think anybody was burnt? Am I speaking something which never India has witnessed? భారతదేశంలో ఎప్పుడూ కూడా కాల్చబడిన వారు లేరా ప్రభు కొరకు? Graham Staines. గ్రామ్ స్టేన్స్ గారు మనకు తెలుసు కదా. You know, he came from a foreign land. ఆయన వేరే దేశం నుంచి మన మధ్యకి వచ్చారు. He was, you know, tying up or treating the lepers' wounds. ఆయన కుష్ఠరోగుల యొక్క వారికి ఉన్నటువంటి పుండ్లను కడుగుతూ వాటిని బాగు చేస్తూ వచ్చారు. You know, it doesn't, it requires of a person to touch wounds to clean it up. ఎవరికైనా గాయాలైతే వాటిని మనం అంటే కడగాలని అంటే ఒక వ్యక్తి కావాలి. Most of us doesn't even like to be around such people. Don't forget about touching. వారి చుట్టూ ఉండటం కూడా మనకి ఇష్టం లేదు, ఇక పట్టుకోవటం అనేది మర్చిపోండి. So he and his family were serving lepers who are not even from his own land. గ్రామ్ స్టెయిన్స్ గారు తన కుటుంబం అంతా కూడా కుష్ఠరోగులైనటువంటి వారు, అంటే వారి దేశానికి చెందని వారి కొరకై వారు పరిచర్య చేయడానికి ఇక్కడికి వచ్చారు. He was burning inside to serve the needy. ఇదిగో అవసరతలో ఉన్న వారికి పరిచర్య చేయు నిమిత్తమై తన హృదయములో అతనికి మంట ఉన్నది. Matthew 5:16, a famous verse. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ తెలిసిన. Let your light shine before others that they may see your good deeds and glorify your Father in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. You know, good deeds. సత్క్రియలు. Brother was talking about sharing gospel at least once a week. సహోదరులు కనీసం వారానికి ఒకసారి సువార్త పంచుకోవాలనే సంగతిని చెప్పారు. ఇప్పుడు let the light so shine, that's how few translations say. మీ వెలుగు ఎక్కువగా ప్రకాశింపనీయుడి. You know, in the current scenario in our land, we are preaching of the gospel, opportunities are becoming narrow and narrow. మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సువార్తను ప్రకటించడానికి అవకాశాలు మరి తక్కువగా అయిపోతున్నాయి. But then nobody can stop us from showing the gospel. కానీ సువార్తను ఇతరులకు చూపించకుండా ఎవరు మిమ్మల్ని ఆపలేరు. Nobody can stop us from living the gospel. ఎవరు కూడా సువార్తను జీవించకుండా మిమ్మల్ని ఆపలేరు. You know, as per Matthew 5:16, no one will lit a lamp and hide it under some carpet or some place. మనుషులు దీపమును వెలిగించి కుంచుము క్రింద పెట్టరు అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ. You know, gospel came to India 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి దేవుని సువార్త వచ్చింది. Nearly the same time gospel also came to Europe. అదే సమయంలో ఐరోపా ఖండానికి కూడా సువార్త అప్పుడే వచ్చింది. What is the percentage of Christianity in Europe and what is the percentage of Christianity in India? ఐరోపా ఖండంలో ఎంతమంది దేవునిని ఎరిగిన వారు ఉన్నారు, భారతదేశంలో ఎంతమంది ఎరిగిన వారు ఉన్నారు? Do you know what is the percentage official, you know, statistics of Indian Christian population? మన భారతదేశంలో ఎంతమంది శాతం దేవునిని ఎరిగిన వారు ఉన్నారు తెలుసా? Maybe 3%. 3% అయి ఉండవచ్చు. 140 crores population and 3% of Christians after 2000 years. 140 కోట్ల మంది మధ్యలో 3% మంది క్రైస్తవులు 2000 సంవత్సరాల తర్వాత. Is it Christ who failed? క్రీస్తు విఫలమయ్యాడా? Not really. It's Christians who failed. క్రీస్తు విఫలమవ్వలేదు కానీ క్రైస్తవులమైన మనమే విఫలమయ్యాం. We are not burning and shining. మనము ప్రభువు కొరకు మండుచు ప్రకాశించకపోతే, you know, we always seek God that we should be blessed, but then we don't ask God, Lord, make me a lamp that burns from within. చాలాసార్లు ప్రభువారిని మనం ఏమని అడుగుతామంటే, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించి అడుగుతామని, కానీ ప్రభువా నేను ఎవరి కొరకు ఆశీర్వాదంగా ఉండాలా అనేది మనం అడగం.
I am led to speak more about women today. ఈరోజు ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. I would like to talk about two women and then close. ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడి ముగించాలనుకుంటున్నాను. One person is Pandita Ramabai Saraswati. ఒకటి పండిత రామాబాయి సరస్వతి గారు. Her actual name is just Ramabai. ఆమె అసలు పేరు రామాబాయి మాత్రమే. She was so proficient and so learned in Sanskrit, people gave her title as Pandit. ఆమె సంస్కృత భాషలో ఎంతో బాగా ఎరిగినది నేర్పరి అయింది కాబట్టి ఆమెకి పండిట్ అనేటువంటి బిరుదును కూడా ఇచ్చారు. And she was so proficient in literature and in education aspects, people called her Saraswati also. విద్యలోను వాంగ్మూలంలోను ఆమె ఎంతో నేర్చుకున్నటువంటి దాంట్లో ఆమె ఎంతో నేర్పరి అయింది కాబట్టి ఆమెకి సరస్వతి అని కూడా ఇచ్చారు పేరు. She lost her parents and her brother when she was 6 years old. 6 సంవత్సరాల వయసులో ఇద్దరు తల్లిదండ్రులను సహోదరుని కూడా కోల్పోయింది. She has literally grown up as an orphan. వాస్తవానికి చూసినట్లయితే ఒక అనాథగా పెరిగింది ఆమె. And by her age of 19, she was married and she lost her husband and her daughter also. 19 సంవత్సరం వయసు కల్లా వివాహం చేయబడింది. భర్తని ఆ తర్వాత కుమార్తెను కూడా కోల్పోయింది. She was so depressed in life. తన జీవితంలో ఎంతో నిస్సహాయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. Seeking peace, she went to other countries like United Kingdom. ఆమె శాంతిని వెతుక్కుంటూ యూకేకి లండన్కి కూడా వెళ్ళినట్టు చూడగలం. And then there she was shared gospel and she has known the Lord there. అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఆమె ఎరిగింది, దేవుని చేత పట్టబడింది. And then she came back. ఆమె వచ్చింది భారతదేశానికి తిరిగి. And she has established 2 organizations. ఆమె వచ్చి 2 సంస్థలను స్థాపించింది. One is called Sharada Sadan. ఒకటి శారదా సదన్ అని. Other one is famous one which we know all, that it's Mukti Mission. రెండోది మనకందరికీ తెలిసింది ముక్తి మిషన్ అనే దాన్ని. And there, being a single woman, she used to gather so many women who are downtrodden, who are orphans, who are victims of the social evils, and she gave education and taught them how to find employment to hundreds of people. ఆమె అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది నిరాధారులను లేదా హింసింపబడుతున్నటువంటి స్త్రీలను అనేక మందిని చేర్చుకొని వారికి జీవనోపాధి కల్పించి వారికి విద్యను కూడా నేర్పించింది. Those were revival centers of those days. ఆ కాలంలో అవి ఉజ్జీవ కేంద్రాలుగా మార్చబడినాయి. If you read her biography or read any biographical references about Mukti Mission, you will listen or you will read or understand how those centers were built as revival centers. మనం ఈయన ముక్తి మిషన్ గురించినటువంటి ఆ యొక్క పుస్తకాలు చదివినట్లయితే చరిత్రలో ఆ యొక్క స్థాపించబడినటువంటి కేంద్రాలు ఉజ్జీవంతో నింపబడి ఎలాగా అవి ప్రజ్వలించాయో మనం గమనించగలం. Young children, young girls would wake up at 3 in the morning and cry to their God. బాలికలు కానివ్వండి 3 గంటలకు వారు లెగిసి పొద్దున్నే ప్రార్థన వాళ్ళు చేసేటువంటి వారు. That's how she taught them to wait on the Lord. అలాగూ ప్రభు మీద ఆనుకునటం ఏంటో వారికి నేర్పించింది. And so many people were blessed by her ministry, both in social reformation and also what she contributed to them as individuals. ఆమె ద్వారా ఆమె చేసిన పరిచర్య ద్వారా సమాజం ఎంతో మేలు పొందింది. ఆ కాలంలో ఉన్న సాంఘికమైనటువంటి అకృత్యాల నుంచి కానివ్వండి అనేకమైనటువంటి బంధకాల నుంచి ఆమె ఎంతో మందిని విడిపించింది. She did reform the Indian outlook in the way that Indian women were treated. ఆ కాలంలో భారతీయులు ఆ స్త్రీలను ఎంత చులకనగా చూసేవారో దాన్ని ఆమె మార్చింది. Government of India recognized her services in the area of social reformation and released a stamp on her name, postal stamp. భారతదేశ ప్రభుత్వము ఇదిగో సమాజంలో రానున్నటువంటి మార్పుల విషయమై స్త్రీల మధ్య జరగవలసిన దాని గురించి ఆమె సలహాలు తీసుకున్నారు. ఆమె పేరిట ఒక స్టాంపు కూడా పెట్టారు. She became a refuge for destitute women
ఆమె అనేకులు నిరాధారులైనటువంటి ఆ యొక్క స్త్రీలకు ఆమె ఆశ్రయముగా మారింది. She gave them education. వారికి విద్యనిచ్చింది. She gave her vocational training. వారికి ఇగో చేతి పనిని నేర్పించింది. She reached out to widows. She reached out to orphans. She reached out to destitute women. విధవరాండ్రకు దిక్కులేనటువంటి వారికి అనేకులకు ఆమె ఆధారమైంది. Single women who lost everything in life, everyone in life, did all this, just because she was burning inside with a desire to be a blessing. ఒక్క స్త్రీ సమస్తమును కోల్పోయినటువంటి ఆమె ఇదిగో ప్రభువును బట్టి మండుచు ప్రకాశిస్తూ అనేకులకి మార్గం చూపింది. Another woman that I would like to talk about is also a famous person called Ida Sophia Scudder. మరి ఒక స్త్రీ గురించి చెప్పాలనుకున్నది మనకందరికీ తెలుసు, ఐడియా స్కడర్. Who was she? ఆమె ఎవరు? Founder of CMC Vellore. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు యొక్క వ్యవస్థాపకురాలు. She was touched by a personal experience that 3 children died while men were handling pregnancy part, the delivery part, and she was very moved. ఆమె 3 శిశువులు చనిపోవటం అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రసూతి సమయంలో చనిపోయినటువంటి ఆ యొక్క అనుభవాన్ని చూసి ఆమె కదల్చబడింది. Women were not allowed to be trained in medical field, and India, she saw that was not very open for women to be doctors. వైద్య సంబంధంగా స్త్రీలు తర్బీదు పొందటం అనేది ఆ కాలంలో అది అనుమతించబడలేదు కాబట్టి అటువంటి పరిస్థితులు ఆ కాలంలో జరిగినాయి. She went to US, got medically trained, came back to India. ఆమె పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వైద్య సంబంధమైనటువంటి తర్బీదు తీసుకొని తిరిగి భారతదేశానికి వచ్చింది. And she opened a very small dispensary in Vellore, and in 2 years she treated 5,000 patients. ఆమె ఒక చిన్న డిస్పెన్సరీ వెల్లూరులో ప్రారంభించి 2 సంవత్సరాల్లో 5,000 మందిని ఆమె చూసింది. We know how CMC Vellore became a big university. ఈ రోజుల్లో ఆ CMC వెల్లూరు అనేది ఎంత పెద్ద విశ్వవిద్యాలయం ఉందో మనకు తెలుసు. One of my superiors in my previous organization, సహోదరులకి పైన ఉన్నటువంటి ఒక ఆయన ముందున్నటువంటి ఆర్గనైజేషన్లో, when I told him about my mother's illness, that she is not very well during those days, ఆ సమయంలో సహోదరుని యొక్క తల్లి గారికి ఉన్నటువంటి అస్వస్థతను గురించి ఆయనకి చెప్పినప్పుడు, he was telling me, he is actually from Pune, Maharashtra. He was telling me there is this hospital called CMC Vellore. Please take her there. She will be absolutely all right. ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన పూనా మహారాష్ట్ర ఆయన ఏమన్నాడంటే సహోదరునితో, CMC వెల్లూరు అని ఒక మంచి హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి మీ అమ్మగారిని తప్పకుండా స్వస్థత పొందుతుందని చెప్పారు. All the doctors gave up, and I took one of my relatives who was very ill, and then she was completely all right. I mean, she was actually given only 2 months of time. By the way, I'm not promoting CMC Vellore here, but that's the testimony it has even today. ఇగో నేటి దినాల్లో కూడా ఆ యొక్క వైద్య సంస్థకు ఉన్నటువంటి పేరు అలాంటిది. If at all we choose to be a lamp, it is God who is willing to pour oil into that life. మనం ఈ దినమందు అలాగూ ప్రకాశించడానికి దీపమై ఉండాలనుకుంటే మన దివిటీల్లో నూనె పోసేది మన ప్రభువారే. God has given life to us as much as he gave to them as well. వారికి దేవుడు ఎలాగైతే జీవాన్ని పోసాడో మనకు కూడా అదే జీవాన్ని మనకిచ్చాడు. We have many more resources than them. వారికంటే మనకి ఇంకా ఎక్కువగా వనరులు ఉన్నాయి. We are more accountable. మనం దేవునికి ఇంకా ఎక్కువగా లెక్క అప్పచెప్పాలి. Only one way to be a shining lamp is to first burn inside. మనం ఇతరులకు ప్రకాశించే దీపముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనలో మనం మండవలసిన వారు ఉంటున్నాం. C.T. Studd, I am repeating what he said. C.T. Studd దైవజనులు ఏం చెప్పారో మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. There is only one life to live. ఒకే ఒక జీవితం ఉంది మనం బ్రతకడానికి. And what we do for Christ alone remains. ఈ జీవితంలో ప్రభువు కొరకు ఏమి చేస్తామో అదే నిలుస్తుంది. All our accolades, all our appreciations, all our awards, rewards, properties, everything will stay behind. మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు అవన్నీ కూడా మిగిలిపోతాయి. There are millions of people, as brother said, who are still not even have heard once about Christ. మన భారతదేశంలో కోటాను కోట్ల మంది ఇంకా ఎంతో మంది యేసు ప్రభు నామమును ఎరుగనటువంటి వారు ఉన్నారు.
And we have so much time at our disposal to spend. మన దగ్గర ఎంతో సమయము మనం అనవసరంగా వ్యర్థం చేస్తున్నాం. You know, we have this to spend on for hours. మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ల మీద గంటల సమయం గడుపుతాం. When there are so many people out there perishing. ఎంతో మంది నశించడానికి సిద్ధంగా ఉంటుండగా, You know, if we ask God, He will tell us how to reach out. మనం ప్రభువుని అడిగితే వారిని ఎలా సంధించాలో ప్రభువు మనకు నేర్పిస్తాడు. But then, you know, God is expectantly looking up to us to do something, whatever it may be, for the Lord to shine for Him. కానీ ప్రభువారు ఆయన పని కొరకై మనం ఏం చేయాలని సిద్ధంగా ఉన్నామో దాని కొరకై ఎదురు చూస్తున్నాడు. We may not know what to do, what is our next step. మనం తర్వాత వేసేటువంటి అడుగు ఏదో మనకు తెలియదు. But God, who has planned our life, would certainly lead us. కానీ ప్రభువారు మన యొక్క దిశానిర్దేశాలు, మన ఎడల ఆయనకున్న ప్రణాళికలు తప్పకుండా మనం ఏ అడుగు తర్వాత వేయాలని చెప్తాడు. You know, we may not really go into a full-time ministry like, you know, brother Ramesh is doing. రమేష్ గారు వెళ్ళినట్లు మనం పూర్తిగా పరిచర్యకు వెళ్ళనవసరం లేదు. Once a week, వారానికి ఒకసారి, once a month, నెలకు ఒకసారి, once a quarter, కనీసం 3 నెలలకు ఒకసారి, you know, we can do something for God's glory. ప్రభు యొక్క మహిమ కొరకై ఏదన్నా మనం చేయగలం. And God will be glorified. ప్రభు వారు మహింపరచబడతాడు. And God will use our little efforts for His greater purposes. మనం చేస్తున్నటువంటి ఈ కొద్ది పరిచర్యను దేవుని యొక్క గొప్ప ఉద్దేశాల కొరకై దేవుడు వాడుకోగలడు. Shall we bow down and look to the Lord? తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. This only one question let's pose to ourselves. What is stopping us from shining for the Lord? ఒక్క ప్రశ్న వేసుకుందాం. దేవుని కొరకు ప్రకాశించడానికి మనల్ని ఏది అడ్డుకుంటుంది? What is stopping us from burning with this desire to live for the Lord? ప్రభు కొరకై ఇదిగో మండాలనేటువంటి జీవించాలనేటువంటి ఆశ మనలో ఇదిగో ప్రజ్వలించకుండా ఉండటానికి ఏది ఆపుతుంది? What are we living for? మనం దేని కొరకై జీవిస్తున్నాం? For our jobs or for our families or for our own desires or passions? మనకు ఉద్యోగాల కొరక, మన కుటుంబాల కొరక, మన ఆశలు కోరికల కొరక? Gracious God, loving Father, we thank you for this morning. Thank you for enabling us to gather in your name. Lord, we thank you because you are a God who laid your life for us. When we were yet your enemies, when we were yet, Lord, people who were unwilling to come to you, Lord, you loved us. Thank you for dying on the cross for our sins. Thank you for pouring your life into us. Thank you for the eternal life that we have in you. And Lord, even as we, Lord, remember your great sacrifice, we also remember your great commission that you gave to us. Master, thank you for speaking to us. Lord, thank you that you have, Lord, placed us in this land, a great land that you love. Lord, we pray and ask of you that, Lord, you will give us that desire to be shining light for your glory. People who are around us, may they see you in us and through us. Lord, we pray, O God, that you will continue to minister and speak unto us, that, Lord, we might live a life of, Lord, commitment, live a life of a purpose, live a life of a calling, so that, Lord, we might bring at least a few souls into your kingdom. Lord, may we not stand in your front with empty hands, O Lord, but may we be people who will bring a few souls, Lord, who are perishing into your kingdom. Lord, thank you for Brother Ramesh, the ministry he is doing. Bless his family, also FMPB ministry, and Lord, many other mission organizations who are laboring in your vineyard, Lord. We thank you, we praise you, and pray this with thanksgiving in Jesus' blessed name. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడుగా ఉండును గాక.